ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. రాజు గారు, మరి ఎలాంటి రెసిపీ అడగబోతున్నారు? ఈరోజు మష్రూమ్ తోనండి. మష్రూమ్ తో 65 చేయాలి. ఓ వావ్, వింటుంటేనే నోరు ఊడుతుంది కదా. మంచి స్నాక్ ఐటమ్. అండ్ దట్టు 65 అంటే చాలా మందికి ఫేవరెట్. చక్కగా కొంచెం స్పైసీగా కరకరలాడుతూ, కానీ చేసే విధానం చేసుకోవడం అనేది చాలా తక్కువ మందికి వచ్చు. సో అది మరి అంత టాలెంటెడ్ ఇక్కడ ఎవరున్నారో చూద్దాం. ఎవరు చేస్తారండి? మష్రూమ్ 65. రండి. రండి. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? బాగున్నానండి. హాయ్, మీ పేరు? అలేఖ్య. అలేఖ్య. మీ పేరండి? శ్వేత. శ్వేత అండ్ అలేఖ్య ఈ రోజు మనకి మష్రూమ్ తో 65 చేస్తారు. వచ్చా? వచ్చా అండి? యా. ఎక్కడ నేర్చుకున్నారు ఇంత టఫ్ ఇన్ ద సెన్స్? ఇంట్లో జనరల్ గా అంటే నార్మల్ గా మంచూరియాస్ చేస్తూ ఉంటాం కదా, అలానే ఆ ప్రాసెస్ ఏదో ఒకటి చేసేస్తారు. మరి చూద్దాం ఈ రోజు మీ ఇద్దర్లో కిచెన్ క్వీన్ ఎవరు అవుతారో. రెడీ కదా? ఓకే. చక్కగా ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి. అవును. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? యా. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి ఆయిల్ హీట్ చేసుకుందామా? యా. డీప్ ఫ్రై కి. సో ఫస్ట్ నూనె పోసుకోవాలి. వేసేసేయండి ఆయిల్. ఓకే, ఇద్దరు ఆయిల్ పెట్టేశారు, హీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాము, కలుపుకుందామా? ఒక బౌల్ లో మైదా వేసుకోవాలి. మైదా. యా. దెన్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. ఓకే. దెన్ a bit of salt. కొద్దిగా ఉప్పు. యా. కొంచెం పెప్పర్ వేసుకోవాలి. అంటే ఇంత కొంచెం కలుపుతున్నారు ఏంటంటే మాకు శాంపుల్ గా చూపిస్తున్నారా మీరు? ఓకే. అంటే ఇంతలోనే మంచూరియన్ ఎలా ఆలోచిస్తున్నాను. దాన్ని వాటర్ తో ఇచ్చేసుకోవాలి. ఓకే. సో అక్కడ వాళ్ళు వాటర్ వేసి కలుపుతుంటారు, మీరేం వేస్తారు? విల్ స్టార్ట్ విత్ మైదా. ఓకే. 2 spoons of maida, కలిపేసేయండి. equal amounts of corn flour, ఓకే. then 1 spoon of chili powder, I mean కారం. తర్వాత గరం మసాలా ఓకే. కొంచెం వేసుకుందాం. ఓకే, మనం కారం మాత్రం వేయలేదు దాని కదా. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే. పెరుగుతో డైల్యూట్ చేసుకోవాలి. పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా పెరుగు వేసేసుకొని కొంచెం పెరుగు మజ్జిగలా చేసుకునైనా వేసేసుకోవచ్చు. అంటే థిక్ గా ఉండాలి కర్డ్. ఓ, కర్డే థిక్ గా ఉండాలి. అంటే ఇవైతే సో ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మష్రూమ్ వేసిన తర్వాత అది కొంచెం డైల్యూట్ అయిపోతుంది. ఓకే. మరి కన్సిస్టెన్సీ. మరి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయలేదు మీరు? ఓకే, వేస్తాను, అది మర్చిపోయాను. ఓకే. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఎగ్జాక్ట్ అంటే మనకి చక్కగా ఎర్రగా ఉంటుంది ఉండాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్. ఇది నేను సాస్. యా, దీంట్లోనే. ఓకే. ఓకే. జస్ట్ పించ్. అలా. సో ఈ నేచురల్ ఫుడ్ కలర్స్ దొరుకుతున్నాయి మధ్య, అదైతే ఇంకా బెటర్. ఓకే. నూనె మాత్రం బాగా వేడిగా అవ్వాలి. యా, ఇది మన మ్యారినేషన్ పేస్ట్ అన్నమాట. ఓకే. దీంట్లో ఈ కట్ చేసిన మష్రూమ్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యారినేట్ చేసింది తీసుకొచ్చాను. అలెక్కియా కూడా పెట్టారు అలాగే. సో తనేమో మష్రూమ్ ఇందులో ఏంటంటే కలర్ వేయలేదు కాబట్టి ఇవి ఈ కలర్ లోనే ఉన్నాయి. ఇప్పుడు వేసేయాలా? యా. ఇక్కడ శ్వేత గారేమో పీసెస్ లా కట్ చేశారు కూడా. 20 minutes వరకు రెఫ్రిజిరేటర్ లో పెట్టేయాలి. అవునా? సో దట్ అంతా పీల్చేసుకుంటుంది చక్కగా. ఓకే. 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 వేసేద్దామా? వేసేస్తారా? ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం ఫ్లేమ్ తగ్గించాలి. ఇక్కడ మొత్తం మష్రూమ్ లాగే మష్రూమ్ లాగే వేసేయాలి. అలాగే మీరు ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. అంటే ఓన్లీ చేస్తారా లేకపోతే తింటారా? తింటాను కూడా. మీరు మా గీతకే పోటీ అయిపోయారుగా, అసలు మించిపోయారు. నేను చాలా లావు ఉన్నాను. అదే అలాగే పక్కన చూస్తేనే అర్థమవుతుంది. గీత అలాగే ఏంటి నీ సీక్రెట్? ఏం లేదు. ఏం లేదా? తిను అలేఖ్య, తిను. మనది గోల్డెన్ బ్రౌన్ తీసేయొచ్చా? యాక్చువల్గా ఇలా చక్కగా ఇందులో కూడా అన్ని ఉప్పు కారం అన్ని వేసారు కాబట్టి ఇలా తినేయొచ్చు కదా. తినేయచ్చు, కానీ అప్పుడు ఇది పకోడీ అవుతుంది. మంచూరియా కావాలంటే వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ ముక్కలు చేశారు కాబట్టి త్వరగా వేగిపోతుంది. మనం మొత్తం వేసేసాం కదా, సరిపోతుందా వేయించడం? ఓకే. సో ఇప్పుడు దీన్ని టాస్ చేయటమే కదా? యా, దీనికి సాస్ లో ఒకసారి టాస్ చేసేస్తే అయిపోతుంది. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కావాలా? కొంచెం
దీంట్లో అలాగే ఆయిల్ తీసుకున్నాం, ఏం పర్లా, ఫ్రెండ్స్ కదా మనం. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చాలు. చాలా ఓకే. ఇంతకీ మీ ఇద్దరిలో వంట ఎవరు బాగా చేస్తారు? ఇద్దరం బాగా. ఇద్దరు బాగా చేస్తారా? ఎంత కొంచెం గార్లిక్ పీసెస్. ఓకే ఓకే. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గార్లిక్ యాడ్ చేయాలి. కొంచెం జింజర్ వేసి గార్లిక్ యాడ్ చేయాలి. సో ఇక్కడేమో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. ముందు ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయ స్లిట్ చేసింది. ఓకే. సాస్ కొంచెం వేసుకుందాం. ఫ్లేమ్ పెంచేద్దాం. అది ఒక 2 minutes కొంచెం ఫ్రై ఏం అయ్యాక కంగారు పడకండి, మనకి ఎంత టైం కావాలన్నా తీసుకోవచ్చు. ఇదేం అంటే టైం లేదు, ఈ కాంపిటీషన్. టైం లిమిట్ లేదు కాబట్టి టేస్ట్ మాత్రమే కాంపిటీషన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో టొమాటో సాస్ గార్లిక్ యాడ్ వేసుకుందాం. చేసుకోవాలి. టొమాటో సాస్. ఇదిగో ఇక్కడ మేము టమాటో సాస్ వేస్తున్నాం. ఇక్కడ గార్లిక్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేస్తున్నారు. తర్వాత సాసెస్ యాడ్ కొంచెం చేసుకోవాలి. వెనిగర్, టొమాటో సాస్, ఓకే వేసేయండి. కొంచెం చాలు. ఇక్కడ వెనిగర్ కూడా వేసారు మంది. కొంచెం సోయా సాస్, ఓకే. చిల్లీ, సోయా కూడా. కొంచెం వాటర్ పోస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ అల్లం, వెల్లుల్లి, టొమాటో సాస్, పచ్చిమిరపకాయలు, వెనిగర్, సోయా సాస్. ఓకే. అలాగే ఇందులో ఏమో ఉల్లిపాయలు, గార్లిక్, అలాగే సోయా సాస్, చిల్లీ సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్. టొమాటో సాస్ వేసారు. ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటారు మీరు. చాలా యా చాలు. ఓకే. దీనిలో విల్ యాడ్ లిటిల్ సోయా సాస్. చిల్లీ సాస్ కూడా వేస్తాను. సో శ్వేత చిల్లీ సాస్ మర్చిపోయింది, అలాగే అని చూడగానే చిల్లీ సాస్ గుర్తొచ్చింది. కొంచెం వెనిగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవి యాడ్ చేసేద్దాం. ఇక్కడ కూడా సోయా సాస్, వెనిగర్ సో ఈ టాసింగ్ లో మాత్రం ఇంచుమించు ఒకటే, కాకపోతే ముందు వెనక వేస్తున్నారు. ఇక్కడ ఉల్లిపాయలు అసలు వేయలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు అందులో వేయించుకున్న మనది ఇలా ముద్దగా వచ్చిందేంటి? అక్కడ వేయించి అలాగే ఇది వేస్తాము. కలరింగ్ కోసమా? ఓకే. అమ్మ ఘాటు. అసలు అలేఖ్య వంట చిప్పట్లు ఆడిపోతుంది బాగా. యా, అది ఒక 2 pepper minutes పెట్టేసుకుని శ్వేత పైన. ఇంట్లో కూడా ఈ వంట చేసినప్పుడు ఇలాగే దగ్గుతూ ఉండాలా? లేదు లేదు, మరి ఎందుకు దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే చేసేద్దాం. ఈ కాంపిటీషన్ టీవీ ముందు చేస్తున్నాం కదా, అందుకనే. అందుకని. కొంచెం కరివేపాక, ఏయ్, దెన్ Okay. కొరియాండర్, కొత్తిమీర. ఇప్పుడు దీనికి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడేనా ఏమంటారు? కొత్తమల్లి, కొత్తమల్లి. ఏయ్ పేరు బాగుంది. నెక్స్ట్. దెన్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. ఓకే. మేము కరివేపాకు కొత్తమల్లి వేసుకున్నాము. మాది దాని తర్వాత అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్. మాది అయిపోయిందంట. కొత్తమల్లి లాస్ట్ ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. బాగుంది పేరు. సో అయిపోయిందా ఇది? ఇప్పుడు కొన్ని ఆఫ్ చేసేద్దాం. Ready స్ప్రింగ్ to ఆనియన్ serve యాడ్ ఇప్పుడు. ఇక్కడ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్. ఓకే. ఇదంతా బాగా కలిపేయాలి. యా, మా డిష్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడు డిష్ లోకి తీసుకుంటున్నాం. మాది ఆల్మోస్ట్ రెడీ కదా. యా. ఇదేంటి? అది టొమాటో మ్యాన్ అనమాట. టొమాటో మ్యానా? టొమాటో మ్యాన్ కి వింగ్స్ వచ్చేసాయి. వింగ్స్. సో ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ అన్నమాట ఈ మ్యాన్. యా, ఈ పైన స్ట్రాబెరీ హ్యాట్ బాగుంది. పాన్ పట్టుకోవాలి. రెడీ? బేస్ So- ఇచ్చారు కింద. రెడీ. రెడీ. సరే ఇక్కడ మష్రూమ్ 65 రెడీ. ఇక్కడ కూడా రెడీ మష్రూమ్ 65. ఓకే. మనం ఏమైనా డెకరేషన్కి వేస్తున్నామా? ఇక్కడ మీరు ఏమైనా మర్చిపోయారా? ఇప్పుడే గుర్తు చేసుకోండి. ఇదేం మ్యాన్? వాడు షెఫ్. షెఫా? అయ్యో షెఫ్ అంట. క్యాప్ షెఫ్ అండి. షెఫ్ కి క్యాప్ మిస్సింగ్. పర్లేదు, ఇది ఉంది కదా. సరే రాజుగారు చూపించింది షెఫ్ అవునా కదా కనుక్కుందాము. సరే మంజు, ఓకే. ఆ ప్లేట్ కూడా నాకు ఇలా ఇచ్చేసి. ఇక్కడ స్టవ్. ఓకే అండి, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శ్వేత తయారు చేసిన మష్రూమ్ 65 తయారీ విధానం ఒకసారి చూద్దాం. మష్రూమ్ 65 తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, పెరుగు, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి తీసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మష్రూమ్ 65 రెడీ.